ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలంలో ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రభువును స్తుతించి భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:16 ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించు. అజ్ఞానుల వలె ఉండక జ్ఞానం కలిగి నడుచుకున్నట్లుగా నువ్వు కృపలో వర్ధల చేయండి. నీ ఆత్మపూర్ణులుగా చేయండి. పరిశుద్ధాత్మతో నింపండి. శక్తిమంతులుగా చేయండి. దారిద్ర్యం, ఆర్థిక సమస్యల నుండి విడిపించండి. ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నప్పుడు, బయట నుండి ఇంటికి వస్తున్నప్పుడు నీ కాపుదల భద్రతలో ఉంచు. చదువుల్లోను, వ్యాపారంలోను, వ్యవసాయ ఉద్యోగుల్లోనూ నువ్వు తోడుగుండి సహాయం చేయి. అంతేగాక సంతానం లేని వారికి సంతానం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. ప్రభా, అప్పుల బాధతో బాధపడుతున్నటువంటి వారికి ఆ బాధలన్నింటిలో నుండి విడిపించండి. అప్పులు త్వరగా తీరిపోవటం సహాయం చేయండి నాయన. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి ప్రభా. నీ కృపలో వర్ధల చేయండి. 10th క్లాస్ పరీక్షలు రాస్తున్న బిడ్డలకు పరీక్షలో గొప్ప విజయాన్ని దయచేయండి. నా తోటి సేవకులైనటువంటి వారు చేస్తున్న పరిచర్యలను దీవించి ఆశీర్వదించమని, నా దేశాన్ని రక్షించమని తండ్రి నీ కృపతో నింపమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడై ఉండును గాక. ఆమెన్.